ఇగో నీ గురించి తెలిసి కూడా నీ చెల్లెల్ని కష్టపెడతానా చెప్పు. అయితే నీకేం తెలీదంటావు. ఆ పాపంలో నాకైతే భాగం లేదు. ఓహో, ఓ మరి ఆ ప్లాన్ ఎవరిది? మా అత్తదా? అంటే అంటే బాబా అది అది కాగునింత బాగా చదువుతున్నావంటే మా అత్త ఏ చేసిందన్నమాట. అయ్యో బాబు, ఇగో నాకేం తెలీదు బాబు, నేను రైస్ మిల్ పని మీద ఉన్నాను. అదే ఏం పని? అంటే మిల్లు దగ్గర అది బాబు నేను వెళ్తున్నాను. కాలేదో కట్టయిపోయింది బాబు. ఇగో మళ్ళీ వాళ్ళే చేస్తున్నారు. ఉండు నేను మాట్లాడతాను. హలో. అయ్యో మళ్ళీ కట్ చేశాడు బాబు. అంటే నంబర్ మార్చి నా కోసం వెతుకుతుంది గరుడాచలం అన్నమాట. నేనిక్కడ ఉండడం చాలా ప్రమాదం. ప్రతిదీ చెడగొట్టడానికే పుట్టినట్టున్నావు. సారీ అల్లుడు, నేను వెళ్తాను అల్లుడు, నాకు పని ఉంది. ఎలా ఆయనే చేసినట్టున్నాడే. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. సడన్ గా ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు? చెప్పు లాయరు, ఏంది సంగతి? మేడం, రేపే అమ్మాయి గారి హీరింగ్ ఉంది, గుర్తు చేద్దామని కాల్ చేశాను. అవును కదూ. ఇగో గుర్తుపెట్టుకో లాయరు, మనం ప్లాన్ చేసినట్టు ఎట్టయినా రేపే ఆ వెంకీకి మ్యాగీకి విడాకులొచ్చేటట్టు చూసుకో. అలాగే మేడం. అవును, ఇంతకీ ఆ వెంకీకి హీరింగ్ నోటీస్ పోయుండదా? వెళ్ళింది మేడం. సరే, మా అమ్మి ఉన్నప్పుడు ఆడే ముందు సంతకం పెట్టలేదని తెలియకుండా చూసుకో. ఇగో లాయరో, మా అమ్మి అసలే బాధలో ఉండాది. రేపు కోర్టులో ఇబ్బంది లేకుండా తొందరగా ఇడాకులొచ్చేలాగా చూడు. ఆ అబ్బి మా అమ్మిని నన్ను చేసిన మోసం, గుండెకి చేసిన గాయం ఇంకా పచ్చిగానే ఉండాది. నాకు నా బిడ్డ సుఖంగా సంతోషంగా ఉండడమే కావాలా. అర్థమైనదా లాయరు? అర్థమైంది మేడం, అలాగే చేద్దాం. ఇగో రేపు కోర్టులో కలుద్దాం మరి. అలాగే మేడం. చక్కగా సంసారం చేసుకుంటూ ఉండాల్సిన నా అమ్మికి ఈ కష్టాలేంది దేవుడా. భగవంతుడా, నా అమ్మిని మాత్రం చల్లగా చూడయ్యా. అమ్మీ, ఏందమ్మీ నువ్వు ఆడనే నిలబడిపోయినావు? ఇట్టారా రా,
అయ్యో నేను చూడనే లేదమ్మీ. ఎప్పుడొచ్చినావు? ఇప్పుడే మమ్మీ, మిల్లుకు బయలుదేరదామని. అమ్మీ అది మరి లాయర్ ఫోన్ చేసి ఉండదమ్మీ. రేపే హీరింగ్ అంట. తెలుసు మమ్మీ, వెళ్దాం. మమ్మీ, ఈరోజు నాకు ఆఫీస్కి వెళ్ళాలనే మూడ్ లేదు, నువ్వే చూసుకో. అలాగే అమ్మీ, నువ్వు రెస్ట్ తీసుకో అమ్మీ. నేను చూసుకుంటాగా. నువ్వు జాగ్రత్త. ఉమ్. అమ్మా, ఎవరు బాబు? దేవరపాటి వెంకటేష్ నాయుడు ఉన్నారమ్మా? నా కొడుకేనండి. ఎందుకు? కోర్టు నుంచి నోటీస్ వచ్చిందమ్మా. నోటీసా? ఇందులో ఏం రాస్తుంది? అది మేము చదవకూడదమ్మా. ముందు ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం పెట్టమ్మా. అమ్మా, ఆ నోటీసు తెలుగులోనే ఉంది. మీకు చదవడం వచ్చా? వచ్చు బాబు. సరే అమ్మా, ఉంటానమ్మా. వెంకీకి నోటీస్ గురించి తెలుసా లేదా? You have called is not reachable. You have called is not reachable. వీడెక్కడున్నాడో ఏంటో. అయినా విడాకులు ఆపుతానన్నాడు. ఇప్పుడు ఈ నోటీస్ దాకా వచ్చింది. నేనే వెళ్ళి మ్యాగీతో మాట్లాడి ఎలాగైనా ఈ విడాకులు ఆపాలి.